జనరల్ కేఆర్ రావు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అసలు అభినందన్ ను భారత్ కు అప్పగించే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆయన ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అభినందన్ ను భారత్ కు తీసుకురావడానికి మధ్యలో జరిగే ప్రాసెస్ ఏంటి సార్? దీనికి ఒక ప్రోటోకాల్ అన్నట్టు ఉండవు. బట్ బేసికలీ జెనీవా కన్వెన్షన్ దీంట్లోనే ఇంతకుముందు మనం చేసిన ప్రాసెస్ చూసుకుంటే బేసికలీ ఫస్ట్లీ ఆయన అకంపెనీ చేయాల్సిన జనరలీ అవుట్ ఆఫ్ మన రాయబారి తరపున ఎంబసీ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉంటారు. ఎవరైతే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు పాకిస్తాన్ ఉన్నారు, ఒక రెప్ ఉంటారు. తర్వాత అట్లీస్ట్ పాకిస్తాన్ ఎంబసీ సైడ్ నుంచి ఉంటారు ఒకరు. అండ్ మేబీ ఐ థింక్ వన్ మోర్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్ ఎవరైనా పాకిస్తాన్ నుంచి ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ అక్కడ వాఘా బోర్డర్ వచ్చే వరకు కంప్లీట్ సెక్యూరిటీ వెహికల్స్ ముందు వెనకాల ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ వెరీ చాలా క్లిష్టమైన పని, గబుక్కున దారిలో ఎవరిని ఏమైనా చేస్తారన్న భయం కూడా ఉండొచ్చు. కనుక ఫుల్ ప్రొటెక్షన్ తో తీసుకొచ్చి తర్వాత ఈ చుట్టుపక్కల నేను అనుకోవటం ఏంటంటే ఈ బోర్డర్ దగ్గర ఏరియా చాలా కార్డన్ ఆఫ్ చేసేస్తారు. అటు సైడ్ రేంజర్స్ ఉంటారు, పాకిస్తాన్ రేంజర్స్, ఇటు సైడ్ మన బిఎస్ఎఫ్. అండ్ అదే కాకుండా దీనికి ఒక అవుటర్ కార్డన్ ఉంచుతారు. సో దట్ అట్లీస్ట్ ఎంత తీసుకొచ్చిన తర్వాత దారిలో ఏమి మిస్హాప్ జరగకుండాను. ఎందుకంటే దారిలో మిస్హాప్ జరిగిందంటే కంప్లీట్ పాకిస్తాన్ కి చాలా పెద్ద బ్యాడ్ పేరు వస్తుంది. కనుక దాన్ని బట్టి ఇక్కడ సిమిలర్లీ మన సైడ్ కూడా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వాళ్ళ స్క్వాడ్రన్ ఆఫీసర్ ఎవరో ఖచ్చితంగా ఉంటారు. తర్వాత ఇండియన్ ఎంబసీ రేపు ఒకరు ఉంటారు. ఇది నేను అనుకోవటం జరగబోయే ప్రాసెస్. సార్, అంటే ఇప్పటికే అభినందన్ ని తీసుకురావడం డిలే అవుతున్నట్లు అనిపిస్తోంది. అసలు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత టైం పడుతుంది సార్? యాక్చువల్ గా చేయాలనుకుంటే ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గారు క్లియర్ చేసేసారు కాబట్టి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని బేసిక్ డాక్యుమెంటేషన్ కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఫారెన్ నేషనల్ వాళ్ళ దేశం ఉన్నారు కాబట్టి కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్స్, లేకపోతే వాళ్ళ ఉన్న పాకిస్తాన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం దేర్ ఓన్ మెజిస్ట్రేట్ ఎవరన్నా రేపు కొన్ని సంతకాలు తీసుకోవటం ఇలాంటివి జరుగుతాయి. అంతకన్నా బేసిక్ దీనికి పెద్ద ప్రాసెస్ అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇంత టైం పట్టకూడదు. కానీ ఇది ఎందుకు జరుగుతుందో అన్నది ఊహించడం కొంచెం కష్టంగా ఉంది. ఒకసారి అనుకున్న తర్వాత పొద్దున హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్న తర్వాత ఇంత టైం పట్టాల్సిన అవసరం లేదు. మేబీ అన్లెస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉన్నారో, ఏదైనా బెటాలియన్ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నాడో అక్కడి నుంచి బ్రిగేడ్ క్వార్టర్ దగ్గర తీసుకెళ్లి ఉంటారు. ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడి నుంచి బెటాలియన్ క్వార్టర్, బ్రిగేడ్ క్వార్టర్ నుంచి ఇక్కడికి తీసుకొస్తానికి. ఐ థింక్ మేబీ ప్రాసెస్ బేసికలీ ఈ డిస్టెన్స్ ట్రావెల్ ఉంది, అంతకన్నా నేను అనుకోవడం ఇంకేం ఉండకూడదు అనుకోవడం. ఓకే, అంటే అభినందన్ ను తీసుకొచ్చే ప్రాసెస్ లో తీసుకొస్తున్న మార్గంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సార్? అంటే అభినందన్ కి సంబంధించి కూడా ఫస్ట్లీ ఏంటంటే తెలివైన అంటే ఎనీ పర్సన్ హూస్ కాషియస్ ఫస్ట్లీ ఆ రూట్ బయటకి క్లెయిమ్ చేయరు. ఏ రూట్ తీసుకెళ్తున్నాం, ఎక్కడ తీసుకెళ్తున్నాం, ఏ రోడ్ వెళ్తున్నాం అని కూడా తెలియదు, ఏ టైం వెళ్తున్నాం అని కూడా తెలియదు. సో ఎందుకంటే ఇట్స్ బట్ న్యాచురల్, ఇట్స్ హై వాల్యూ. ఇప్పుడు ఎందుకంటే ఆ దేశం యొక్క గౌరవంతం దీని మీద ఆధారపడి ఉంది. ఎంత మనిషిని మేము చేస్తాం, అంతా చేసేస్తామని చేసిన తర్వాత అతని మీద జాగ్రత్త తీసుకోకపోతే కష్టం. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమైనా టెర్రరిస్టులు ఏమైనా ఉంటారా దారిలో అనేసి, కనుక నేను అనుకోవటం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ ఆయన తీసుకెళ్లే రూటు, ఎన్ని గంటలు తీసుకెళ్తున్నారు, ఏ బళ్ళు తీసుకెళ్తున్నారు, ఎవరు గార్డ్ ఉంటారు, ఎన్ని వెహికల్స్ గార్డ్ ఉంటాయి, తర్వాత కొన్ని చోట్ల పైన ఏమన్నా హెలికాప్టర్ క్యాప్ లాగా కవరేజ్, పైన హెలికాప్టర్ ఏమైనా కవర్ చేస్తుందా కొంతవరకు, 2-3 ట్రిప్పులు రోడ్ క్లియరెన్స్ ఏమైనా ఉందా, ఇలాంటివి చూసుకుని. ఎందుకంటే ఇట్ షుడ్ బి దే షుడ్ బి ఫుల్ ప్రూఫ్. ఎందుకంటే ఇట్ ఈస్ చాలా రెస్పాన్సిబుల్ జాబ్ అది. అక్కడి నుంచి కరెక్ట్ గా తీసుకొచ్చి వాఘా బోర్డర్ తీసుకొచ్చి ఆ ఎంబసీ అఫీషియల్స్, మన ఎంబసీ అఫీషియల్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఖచ్చితంగా అది ఎవరికి, ఏ ఆర్మీ కమాండర్, ఏ ఆర్మీలో ఉన్న ఆఫీసర్కి ఇచ్చినా సరే ఆ డ్యూటీ చాలా గుప్తంగా, చాలా క్రమశిక్షణతో చేయాల్సిన డ్యూటీ అది. ఓకే సార్, వన్స్ అభినందన్ వాఘా బోర్డర్ కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది సార్? నేను అనుకోవటం అక్కడ పెద్ద ప్రాసెస్ ఉండదు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఏమైనా ఉంటుంది బేసికలీ. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ వాళ్ళు ఉంటాడు, వెంటనే అతన్ని గుర్తుపడతాడు. అంతకన్నా ఇంకేం ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే ఇతనేమి పాస్పోర్ట్ తీసుకెళ్ళడం ఇలాంటి ఏం కాదు కదా. ఒక ప్రిజనర్ దొరికిన వెంటనే ఇక్కడ రిసీవ్ చేసుకుంటే డైరెక్ట్ గా
వెల్కమ్ చేసేవాళ్ళు లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డీసీ, డివిజనల్ కమిషనర్ ఉంటారు, ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు రిసీవ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద నేషన్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పంజాబ్ గవర్నమెంట్ ఆల్సో కొంతమంది అక్కడ ఉండొచ్చు. ఉండి ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఐ థింక్ దే విల్ షిఫ్ట్ హిమ్ టు వెరీ సెక్యూర్ ప్లేస్ అండ్ దేర్ ఆఫ్టర్ బై ఫ్లైట్ చాపరో లేకపోతే ఏదైనా స్మాలర్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్స్ ఆఫ్ ఫ్రమ్ అమృత్సర్ టు ఢిల్లీ, అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ డిసైడ్ చేసుకుంటారు. సార్, వన్స్ పాక్ ఆర్మీ కూడా అభినందన్ ని వాఘా బోర్డర్ కి తీసుకొచ్చే సమయంలో ఆ టైం కి అభినందన్ హెల్త్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ప్రొసీజర్ వాళ్ళు కూడా చూస్తారా సార్? అది ఖచ్చితంగా చూస్తారమ్మా బయలుదేరే ముందు, ఎందుకంటే తర్వాత బ్లేమ్ చేయొచ్చు అన్నట్టుగా. ఆయన యాక్చువల్లీ ఆల్రెడీ అతనికి హెల్త్ చెకప్స్ అని అయిపోయి ఉంటాయి, ఎక్కడన్నా దెబ్బలు తగిలినా ట్రీట్మెంట్ అయి జరుగుంటాయి. తర్వాత మూమెంట్ కి ఫిట్ గా ఉన్నాడా లేదా, బ్యాక్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఒక్కోసారి కూర్చుని ట్రావెల్ చేయలేకపోతున్నాడేమో, మేబీ అంబులెన్స్ లో పడుకోబెట్టి తీసుకొస్తామా. సో దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ మనకి ఇంకా క్లియర్ అవ్వలేదు. బట్ దే హ్యావ్ టు టేక్ ఆల్ ద ప్రికాషన్స్. అతను అనొచ్చు నేను ఎక్కువసేపు కూర్చోలేను అనొచ్చు. సో ఐ రియలీ డు నాట్ నో ద ఇమీడియట్ హెల్త్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ పట్టుకున్నా కూడాను మనిషి నిలబడే ఉన్నాడు, ధైర్యంగా మాటలు చెప్పాడు, రైట్. బట్ కానీ జనరల్లీ ఎజెక్ట్ చేసినప్పుడు, పారాషూట్ ల్యాండింగ్ సరిగ్గా చేసినప్పుడు కొన్ని చిన్న చిన్న గాయాలు తగులుతాం. ఒక్కోసారి నార్మలే అది ల్యాండ్ చేసినప్పుడు, ఎంత జాగ్రత్తగా పారాషూట్ ల్యాండ్ చేసినా సరే ఒక్కోసారి స్టోన్స్ మీద ల్యాండ్ అవటం, రఫ్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవటం, చిన్న చిన్న గాయాలు తగులు ఉండొచ్చు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ మీరేమనుకుంటున్నారు సార్? ఇప్పటికే చాలా డిలే అవుతుంది, మీ అనాలిసిస్ ఏంటి ఈ ప్రాసెస్ కంతా సంబంధించి? నేను అనుకోవడం బేసికలీ వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏమైనా డిలే ఉంటుంది, లేదా అతను కొంచెం లేట్ గా బయలుదేరతాన్ని తనే అని ఉండొచ్చు. అంతేగాని ఇందులో అడ్డంకులంటూ ఏమి ఉండవని నా ఒపీనియన్. బేసికలీ మేజిస్ట్రేట్ దగ్గర ఎదురుపరుస్తూ ఇతను భారతీయుడు మాకు దొరికాడన్న ఇది వస్తున్న తర్వాత కొన్ని ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే హ్యాండింగ్ ఓవర్ కన్నా ముందు సో ప్రాసెస్ ఏంటంటే ఆర్మీ వాళ్ళు పట్టుకున్నదేమో ఎంబసీ హ్యాండ్ ఓవర్ చేస్తారని. ఆ ప్రాసెస్ లో ఏమైనా డాక్యుమెంటేషన్ అవచ్చు, ఆ ఎంబసీ అఫీషియల్స్ తీసుకొచ్చి ఇక్కడ మన ఎంబసీ అఫీషియల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆర్మీ పీపుల్ అందరూ పక్కన సైడ్ బై సైడ్ రెప్స్ గా ఉంటారు. బట్ అదర్వైజ్ ఎందుకంటే దౌత్యరీత్యా జరుగుతుంది. మనిషి మన ప్రిజనర్ ని వాళ్ళు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే, సో పాకిస్తాన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ అఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. మేజర్ రోల్ వాళ్ళది. కనుక ఆ డాక్యుమెంటేషన్ లేట్ అవుతుంది, కానీ అంతకన్నా ఇంకేమీ లేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అనాలిసిస్ ఇచ్చినందుకు.